హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? ఈ ముగ్గురుట్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది, అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికి ఓటేస్తున్నారు అనేది వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసము టాస్కులు అయితే జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఈరోజు 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కుల్లో ఎవరెవరు గెలిచి ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారో, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ ఈరోజు ఎవరిని క్వశ్చన్ అడిగారో, అదేవిధంగా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేశారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందన్నది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. సో నీ ఐడి ఫాలో అవడం వల్ల వచ్చే లాభం ఏంది బ్రో అంటే, ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ మీకు తెలవాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యున్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి కదా, ఆ టాస్కులు ఏంటంటే ఇమ్యూనిటీ కోసము. ఆ టాస్కుల్లో ఈరోజు బిగ్ బాస్ 2 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కులో ఫస్ట్ టాస్క్ బాల్ టాస్క్. సో ఇక్కడ సంచాలకుగా సంజన గారు, అదేవిధంగా కళ్యాణ్ పడాలు ఆడతారు. సో సంచాలకుగా ఎవరు ఉంటారో, ఎవరు విన్నర్ కావాలనుకున్నది సంచాలక్ చేతిలో ఉంటుంది. అంటే బాల్స్ ఇస్తుంటారు, వాళ్ళు బాల్స్ పట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ గొడవలు కూడా జరుగుతాయి. కళ్యాణ్ పడాల వర్సెస్ బర్నీ, కళ్యాణ్ పడాల వర్సెస్ సంజన, అదేవిధంగా బర్నీ వర్సెస్ సుమన్ శెట్టి, అదేవిధంగా సంజన గారు వర్సెస్ మన ఎవరు తనుజ గారు గొడవలు అయితే జరుగుతాయి. మొత్తం గొడవలన్నీ జరిగిపోయిన తర్వాత ఓవరాల్గా గెలిచింది ఎవరు అంటే బాల్ టాస్క్లో తనుజ గారు అయితే గెలవడం అయితే జరుగుతుంది బాల్ టాస్క్లో. అదేవిధంగా నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే మన పజిల్ టాస్క్ ఉంటుంది. సో ఆ పజిల్ టాస్క్లో అందరు పాల్గొంటారు, సంజన గారితో సహా అందరూ పాల్గొంటారు. సంచాలకుగా కళ్యాణ్ పడాలు ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ పజిల్ టాస్క్లో మన ఫస్ట్ అయితే సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో సంజన గారు ఫస్ట్ అవ్వడం వల్ల బిగ్ బాస్ నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్లు ఏ టాస్క్లు ఆడకుండా కంప్లీట్గా సంజన గారిని అయితే ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ గెలిచిన వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి పిలుస్తారు. అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ ఆడియన్స్ ముందరనే బర్నీకి తనుజకు బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగితే అడుగుతారు. ఆ క్వశ్చన్కి వాళ్ళిద్దరు ఆన్సర్ ఇస్తారు. సో ఆ ఆన్సర్ ఆడియన్స్లో ఎంతమందికి నచ్చింది, మీరు ఎవరికి సపోర్ట్ చేశారంటే మ్యాక్సిమం ఆడియన్స్ తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఆ విధంగా తనుజ గారికి అయితే ఓటు అపీల్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. సో మొత్తానికి ఈరోజు ఓటు అపీల్ చేసింది తనుజ గారు, నిన్న ఇమాన్యుయల్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో తనుజ, సంజన, భరణి, డెమానో, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. ఈ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ తనుజ గారి ఓటింగ్ అనేది 35%లో కొనసాగుతుంది. అదేవిధంగా డెమాన్ పాన్ ఓటింగ్ అనేది 16%లో, అదేవిధంగా మన ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 15%లో, సంజన ఓటింగ్ అనేది 14%లో, బర్నీ ఓటింగ్ అనేది 13%లో, లాస్ట్కు సుమన్ శెట్టి గారి ఓటు అనేది 10%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో ఇమాన్యుయల్, అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరు సేఫ్ జోన్. అదేవిధంగా డేంజర్ జోన్లో ఉన్నది బర్నీ అండ్ డెమాన్ పాన్. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది మన సుమన్ శెట్టి, సంజన గారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు కాబోతున్నారంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నాకు తెలిసి ఈ రోజా రేపు అనేది 100% మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో మనకు ఫ్రైడే ఎపిసోడ్లో చూపిస్తారేమో చూడాలి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే కరెక్ట్ అయితే సుమన్ శెట్టి గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా వీకెండ్లో ఎలిమినేషన్ అయితే సంజన గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అదేవిధంగా ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందనుకుంటున్నారండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఛాన్స్
ఆ ముగ్గురు మధ్యలో కొనసాగుతుందా అంటే 100% కళ్యాణ్ పడాలా, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో కొనసాగుతుంది. వీళ్ళ ముగ్గురుట్లో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎలా అంటే తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు, అదేవిధంగా మన కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్టు. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ గెలిచింది అంటే పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కదండి, తను ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేవరకే తను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, ఆల్మోస్ట్ 2 లక్షల ఫాలోవర్స్, అదేవిధంగా యూట్యూబ్లో 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. కానీ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు తనకు 1000 ఫాలోవర్స్ కూడా లేరు, అలాగే తన యూట్యూబ్లో ఎలాంటి యూట్యూబ్ అకౌంట్ కూడా లేదు. సో తను ఎవరికీ తెలియదు కాబట్టి తను 100% జెన్యున్ కామనరు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.